శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పే విషయం ఏమిటంటే కనుక, ఈ సంవత్సరం దత్త పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అవుతుందని చెప్తూ ఉన్నాను సమయం. ఈ ఈ సంవత్సరము మార్గశిర మాసంలో వచ్చే దత్త పౌర్ణమి 14వ తారీఖు 12వ నెల 2024 శనివారం సాయంకాలం 4:23 ప్రారంభమవుతుంది పౌర్ణమి. మరుసటి రోజు 15వ తారీఖు 12వ నెల 2024 సాయంకాలం ముగుస్తుందన్నమాట. ఎప్పుడు ఆచరించాలి అంటే కనుక, దత్త పౌర్ణమి అనేది చంద్రోదయానికున్న వేళలో మాత్రమే ఆచరించాలి. పౌర్ణమి తిథి ఎవరు ఆచరించినా, ఎవరు ఉపవాసం ఉన్నా, ఏ విధంగా పూజ కార్యక్రమాలు జరిపించున్నా, లలితాపారణం చేసినా, ఎలాంటి చేసినా కూడా చంద్రోదయానికి నిండుగా పౌర్ణమి ఉన్నప్పుడే తిథి అనేది పాటిస్తేనే ఫలితం వస్తుంది. ఈ పౌర్ణమి చాలా చాలా ప్రత్యేకమైంది. 11 పౌర్ణమి కొద్దీ ఈ 12వ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి దత్తాత్రేయ స్వామికి చాలా చాలా ప్రత్యేకమైన రోజు అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా భావించే దత్తాత్రేయ స్వామిని ఈ రోజున దత్తపారణం చేసిన దత్తాత్రేయ స్వామికి ఆలయానికి వెళ్ళి దర్శించుకున్న, శనిగల దండ వేసినా కూడా గురు అనుగ్రహం లభిస్తుంది. ఎవరికైతే గురువు అనుకూలంగా లేడో, గురువు నీచ స్థానంలో ఉన్నాడో, పనులన్నీ ఆటంకాలు అవుతూ ఉన్నాయో, విద్యార్థులకు విద్య అనుకూలంగా లేదో, గురు అనుగ్రహం ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. అందులో మొట్టమొదటిగా మనం పూజించేది దత్తాత్రేయ స్వామిని. ఈ రోజున పరమ పవిత్రమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చేది గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి. మార్గశిర మాసంలో వచ్చేది దత్త పౌర్ణమి. ఈ దత్త పౌర్ణమి రోజున ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ, ఆచరిస్తూ ఉంటారో ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు మనకు దక్కుతాయి. స్వామివారికి, గురువుకి పసుపు కలంటే చాలా చాలా ప్రీతికరము. కావున ఈ రోజున అరటి పండ్లు, శనగల దండ 54 కానీ 108 కానీ శనగలు ముందు రోజు నైట్ నానబెట్టేసి కుచ్చి స్వామికి దండ వేయండి. దత్తాత్రేయ స్వామి ఓం ద్రాం దత్తాత్రేయ స్వామినే నమః అనే మంత్రాన్ని పఠించండి. 108 సార్లు, 1008 సార్లు, 1,00,000 సార్లు అవకాశం బట్టి స్మరించండి. ఈ రోజున ప్రాతకాలను ఉపవసించి సాయంకాలం పూట దత్తాత్రేయ స్వామికి అభిషేకం జరిపించండి. ఎందుకంటే కనుక దత్త పౌర్ణమి ప్రత్యేకమైంది. చాలా ఆలయాలలో కూడా సాయంకాలం అభిషేకం జరిపిస్తూ ఉంటారు. కావున మనకు కూడా గురు అనుగ్రహం లభించాలి. ప్రతి ఒక్కరు కూడా విద్య, బుద్ధి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి. పెద్దవారికి కూడా గురు అనుగ్రహం లేకుంటే కనుక పోయే పనులలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ దత్త పౌర్ణమిని అత్యంత ప్రీతికరంగా భావిస్తూ ఉంటాము. గురువులకి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు దత్త పౌర్ణమి. ఈ దత్తాత్రేయ స్వామిని ఎవరైతే పూజిస్తూ, అర్చిస్తూ, ఆచరిస్తూ ఉంటారో స్వామి యొక్క కరుణా కటాక్షాలు మనకి దక్కుతూ ఉంటాయి. దైవానుగ్రహం ఉన్న, గురు అనుగ్రహం లేకుంటే వ్యర్థం. గురు అనుగ్రహం ఉందనుకో దైవం కూడా మనకు తోడుగా ఉంటారు. ఫస్ట్ గురువుని ఆశ్రయించాలి. గురువు అనేవాడు ఎవరైనా సరే మనం నమస్కరించుకున్నప్పుడు వారు ఖచ్చితంగా మనకు మంచి దారి చూపెడతాడు. వారు చెప్పినట్టు మనం ఆచరించామనుకో, గురువు చెప్పినట్టు మనం ఆచరిస్తే కనుక ఎప్పటి కాకుండా ఇంకా 4 రోజులకైనా సరే మంచి ఫలితం వస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ దత్త పౌర్ణమి వేడుకోళ్ళు అత్యంత భక్తిభావకంగా జరిపించుకోవాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.